ఆడవాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమైనటువంటిది, అది తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, వాళ్ళ ఆరోగ్యం పట్ల మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత బాధ్యతాయుతంగా మెదలాలి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీల యొక్క జీవితము మెన్స్ట్రువల్ సర్కిల్ పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి నెల ఈ మెన్స్ట్రువల్ సర్కిల్కి ముందు వెనక స్త్రీ కొన్ని బాధలని ఎదుర్కొంటూ ఉంటుంది. కొంతమంది స్త్రీలు మెన్స్ట్రువల్ సర్కిల్కి ముందు వెనక తన మానసిక శారీరక పరిస్థితి ఎలా ఉంటుంది అని పరిశీలించుకొని అందుకు తగ్గట్టుగా వ్యవహరించగలిగేటువంటి నేర్పు కలిగిన వాళ్ళైతే, కొంతమంది స్త్రీలు మెన్స్ట్రువల్ సర్కిల్ తన జీవితం పైన ఎలాంటి మార్పును తీసుకొస్తుంది అనేది ఏమాత్రం కూడా గ్రహించుకోకుండా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి స్త్రీ జీవితంలో కూడా భాగమైనటువంటి ఈ మెన్స్ట్రువల్ సర్కిల్లో స్త్రీ పడేటువంటి ఇక్కట్లు చాలా ప్రభావవంతంగానే ఉంటాయి. శారీరకమైనటువంటి బాధని తట్టుకోగలుగుతుందేమో కానీ మానసికమైనటువంటి భావోద్వేగపరమైనటువంటి బాధ మాత్రం చాలా చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఎందుకు ఎలా స్పందిస్తున్నామో అర్థం కాకుండానే ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తన తీరు ఉంటుంది. కాస్త స్త్రీ పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మెన్స్ట్రువల్ సర్కిల్లో ఏర్పడేటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల భావోద్వేగపరమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకని ప్రతి భర్త తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తన భార్య మెన్స్ట్రువల్ సర్కిల్ టైంని తెలుసుకొని ఉండాలి. ఎందుకు అంటే ఆ సమయంలో తన ప్రవర్తన కాస్త ఉద్వేగభరితంగానే ఉంటుంది. కుటుంబము అరమరికలు లేకుండా ప్రశాంతంగా సాగాలి అంటే ప్రతి భర్త ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళతో కాస్త సానుకూలంగా వ్యవహరించినట్లయితే ఇంట్లో చాలా వరకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఇది అబ్జర్వ్ చేసుకోకుండానే ఎప్పటిలాగానే ఆమెతో ప్రవర్తించినట్లయితే ఆమెలో ఉండేటువంటి భావోద్వేగాలు, మీరు చిన్న మాటకే ఆమె ఏడ్చే అవకాశం ఉంటుంది, కోపపడే అవకాశం ఉంటుంది, అరిచే అవకాశం ఉంటుంది, ఎలాగైనా జరగచ్చు. మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉన్నటువంటి భార్య పట్ల మీరు కనీస బాధ్యత కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె మెన్స్ట్రువల్ పీరియడ్లో ఉన్నప్పుడు కానీ ఆ ముందు వెనక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కనుక మీరు గమనించి ఆమె లోపల ఎలాంటి మార్పు వస్తుందో పరిశీలించి అందుకు తగ్గట్టుగా ఆమెతో ప్రవర్తించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. స్త్రీలు కూడా తమ మానసిక శారీరక పరిస్థితులు మెన్స్ట్రువల్ పీరియడ్లో ఎలా ఉంటున్నాయి అనేది పరిశీలించుకోవటం చాలా అత్యవసరమైనటువంటి విషయం. అది మీ కుటుంబానంతటిని ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. మీకు ఆ మెన్స్ట్రువల్ పీరియడ్లో మీరు ఎలా ఉంటున్నారు, మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, మీ శారీరక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీ కుటుంబ సభ్యులకి చూచాయగానైనా కాస్త అర్థమయ్యేలాగా చెప్పడం చాలా అవసరం. లేకపోతే మీతో ఎప్పట్లాగానే వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఆ మాటలకే మీరు తొందరగా రోషపడి ఆవేశంతో అరవటము జరగవచ్చు, లేదంటే వెంటనే కుంగిపోయి ఏడవటము జరగవచ్చు, నిద్రలేని రాత్రులు ఉండొచ్చు, కాళ్ళు విపరీతంగా లాగడం ఉండొచ్చు, పొత్తి కడుపులో నొప్పి అయి ఉండవచ్చు, జుట్టు అధికంగా రాలిపోవడం అయి ఉండొచ్చు, తల నొప్పిగా ఉండడం అయి ఉండొచ్చు, ఒళ్ళు పచ్చి చేసి ఉండడం అయి ఉండవచ్చు. ఇలా రకరకాల కారణాలు శారీరకంగా కనిపిస్తే మానసికంగా చిన్నదానికే కోపం రావడం, అరవడం, ఏడవడం, చికాకు రావడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటిని స్త్రీలు మొదటగా అబ్జర్వ్ చేసుకొని తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఈ డేట్లలో నా పీరియడ్ సర్కిల్ ఉంటుంది, ఇలాంటి సందర్భాలలో నాకు ఇలా అవుతుంది అని చెప్పి మీరు ఓపెన్గా వాళ్ళతో కూర్చొని ఒకసారి మీ బాధను కనుక చెప్పగలిగినట్లయితే ఆయా సమయాలలో వాళ్ళు మీతో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అలాంటి సందర్భాలలో కీలకమైనటువంటి నిర్ణయాల పట్ల ఏ విధంగా చర్చించాలి, సానుకూలంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకుంటారు. అంతే తప్ప ఈ భావోద్వేగాలని అదుపు చేయలేక అరవడాలు, ఏడవడాలు, గొడవ చేసుకోవడాలు వంటి అంశాలతో ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని లేకుండా చేసుకోకండి. భర్తలు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి కూతురు కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ మెన్స్ట్రువల్ సర్కిల్ గురించి మీకు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కొంతమందికి ప్రీ మేనోపాజ్ స్టేజ్ అండ్ మేనోపాజ్ స్టేజ్లో ఉన్నటువంటి స్త్రీలైతే ఖచ్చితంగా చికాకు పడుతూ ఉంటారు. వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, వెయిట్ లాస్ అవ్వటం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటం కానీ, జుట్టు రాలటం కానీ, చర్మం పొడిబారటం కానీ, నిద్ర సరిగా రాకపోవడం, ఓవర్ థింకింగ్ ఉండటం, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం, ఇలాంటి లక్షణాలు కూడా ప్రీ మేనోపాజ్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల పట్ల ప్రేమగా మెదులుతూ ఏ కారణాల వల్ల వీళ్ళలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో విపరీతంగా కాళ్ళు లాగడం, నడుము నొప్పి రావడం ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ పట్ల కాస్త శ్రద్ధ పెట్టి వాళ్ళు ఏ సందర్భాలలో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోండి. అంతే తప్ప మాటకి మాట అని నువ్వు ఎలా ఉన్నా నాకు మాత్రం పని చేసి పెట్టాల్సిందే, నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ మానసిక స్థితి ఎలా ఉన్నా నాకు మాత్రం కావలసిన పనిని కావలసిన టైంకి చేసి పెట్టాలి అన్నట్టుగా మొండిగా వాళ్ళతో ప్రవర్తించకండి.
సిగ్గుతో బిడియంతో వాళ్ళు మెన్స్ట్రువల్ సర్కిల్ గురించి ఆ డేట్ల గురించి మీతో చర్చించకపోవచ్చు, వాళ్లకు కలిగేటువంటి బాధను గురించి మీ ముందు చెప్పుకోవడానికి బిడియపడొచ్చు. కానీ మీరు కాస్త ఓపికతో వాళ్ళని ఒక్కసారిగా నీకు ఏ కారణాల వల్ల ఎలా అవుతుంది అనేది తెలుసుకొని ఆ టైంలో వీలైనంత వరకు ద్రవ పదార్థాలను అందించటం, మల్టీవిటమిన్స్కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాళ్ళకి అందుబాటులో ఉంచటం, వాళ్ళని కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉంచగలిగేటువంటి పరిస్థితులను వాళ్ళకు కల్పించడం లాంటి పనులు కనుక మీరు చేయగలిగినట్లయితే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండడమే కాదు, ఆ స్త్రీ ఆ సమస్య నుండి కూడా సులువుగా బయటపడుతుంది. ఈ మేనోపాజ్ ఉన్నప్పుడైతే వాళ్ళ ప్రవర్తన చాలా చికాకుగా కనిపిస్తుంది. మనకి 40 నుంచి 50 మధ్య మేనోపాజ్ దశలు ఉంటాయన్నమాట. ఈ టైంలో అయితే టీనేజ్లో ఉన్నటువంటి పిల్లల పట్ల తండ్రి ఏ విధంగా, తల్లి ఏ విధంగా ఫ్రెండ్గా ఉండాలని చెప్తారో అదేవిధంగా తల్లి పట్ల ఈ పిల్లలు ఫ్రెండ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ పిల్లలు టీనేజ్ పూర్తి చేసుకొని అప్పుడే నిజమైనటువంటి జీవితాన్ని తెలుసుకుంటున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ అమ్మ మేనోపాజ్ దశలోకి చేరుకుంటూ టీనేజ్లో ఏ విధంగా అయితే పిల్లలు మానసిక శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు తల్లి తోడుగా నిలబడిందో, అమ్మ మేనోపాజ్ దశలో ఉన్నప్పుడు కూడా పిల్లలు అమ్మకి తోడుగా నిలబడాలి. అంతే తప్ప అమ్మకి చికాకు ఎక్కువ, కోపం ఎక్కువ, అమ్మకి ఏం పని లేదు, అరుస్తూ ఉంటుంది, అమ్మ ఇలాగే చేస్తుంది అని చెప్పి అమ్మ పట్ల అగౌరవాన్ని ప్రదర్శించకండి. అమ్మ ఆరోగ్య పరిస్థితులని అర్థం చేసుకోండి, భార్య ఆరోగ్య పరిస్థితులని అర్థం చేసుకోండి. ప్రతి నెల జరిగేటువంటి మానసిక శారీరక సంఘర్షణ ఇది ఒక్క రోజుతో పోయేది కాదు. స్త్రీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తనకి సరైనటువంటి తోడ్పాటును అందించి ఆరోగ్యం పట్ల మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా జాగ్రత్త తీసుకున్నట్లయితే తను ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడగలుగుతుంది. లేదంటే కుంగుబాటుకు గురయ్యి తనకెవ్వరూ లేరు, తను ఒంటరిని అనేటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల పట్ల సహానుభూతితో వ్యవహరించి తన బాధని మీ బాధలాగా అర్థం చేసుకొని తన పట్ల ప్రేమను వ్యక్తం చేయండి. తను సంతోషంగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసి పెడితే సంతోషాన్ని పొందగలుగుతున్నటువంటి మీరు తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన బాధని అర్థం చేసుకోవటంలో కూడా పాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప తన మానాన తను వదిలేసి ఇది నీకే ఉందా, అందరి స్త్రీలకు ఉంది, అందరు చేయట్లేరా, అందరూ భరించట్లేరా అంటే ఒక్కొక్కరి ఇమ్యూనిటీ పర్సంటేజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి భావోద్వేగాల తీరు ఒక్కొక్క రీతిలో కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీ ఇంటి వాతావరణం ఎలా ఉంది, మీ ఇంటి వ్యక్తులు తనతో ఎలా ప్రవర్తిస్తుంటారు అనే దాన్ని బట్టి మాత్రమే ఆ స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆ ఇంటి యొక్క ప్రశాంతతమైనటువంటి వాతావరణ స్థితి ఆధారపడి ఉంటాయి. అందుకని మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ భార్య మెన్స్ట్రువల్ సర్కిల్ డేట్లని మీరు ఇప్పుడే అడిగి తెలుసుకోండి. ఆ డేట్లకి ముందు వెనక 3 రోజులుగా తన మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి మారుతుంది అనేది మీరు అర్థం చేసుకొని వాళ్ళ పట్ల కాస్త సానుకూలంగా సుకుమారంగా వ్యవహరించడం మొదలుపెట్టండి. మీ పైన విపరీతమైనటువంటి గౌరవం పెరిగిపోతుంది. కావాల్సినటువంటి మానసిక స్వాంతనని అందించండి. మీ వల్ల వీలైతే సహాయం చేయండి, లేదంటే తన పని తను చేసుకొని ప్రశాంతంగా ఉండనివ్వండి. కానీ అనవసరమైనటువంటి మాటలతో కానీ చేతలతో కానీ తనని ఇంకా భావోద్వేగ పరంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసి అరవడవటం, ఏడవటం లాంటి పరిస్థితులు ఏర్పడేలాగా వ్యవహరించకండి. ప్రతి స్త్రీ జీవితము బాల్య దశ నుండి వృద్ధాప్యం వరకు కూడా వేరు శారీరక పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తుంది. ఎప్పుడైతే అడాలసెన్స్లోకి వస్తుందో, అడాలసెన్స్లోకి వచ్చిన తర్వాత తన శరీరంలో జరిగేటువంటి మార్పులని తను అర్థం చేసుకుంటూ ఉండటం, తర్వాత పెళ్ళి, గర్భవతిగా ఉండటం, ఆ గర్భవతి దశలో కూడా శరీరంలో విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్క చిన్న ఇంజెక్షన్ వేయించుకోవాలంటేనే మగవాళ్ళు భయపడిపోతూ ఉంటారే, అలాంటిది తన శరీరాన్ని అడ్డుగా కోస్తారని తెలిసినప్పటికీ కూడా బిడ్డకి ప్రాణం పొయ్యాలనుకుంటుంది. ఆ సమయంలో ఎన్నో యాంటీబయాటిక్స్ మింగటం వల్ల తన ఇమ్యూనిటీ పర్సంటేజ్ తగ్గిపోతుంది. అందుకని డెలివరీస్ తర్వాత స్త్రీ పట్ల మరింత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని గమనించుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలని మీరు అపురూపంగా, ప్రేమగా, అదే మగవాళ్ళ శరీరం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అడాలసెన్స్లో తప్ప శారీరకంగా వాళ్ళు పెద్దగా త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ స్త్రీ జీవితం అలా కాదు. గర్భవతిగా ఉన్నప్పుడు, బాలింతగా ఉన్నప్పుడు, మెన్స్ట్రువల్ సర్కిల్లో ఉన్నప్పుడు ఇలా తన శరీరంలో రకరకాల మార్పులు, రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు, రకరకాల టాబ్లెట్స్ వాడి తన శరీరం అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది. తనకేమవుతుంది, తన శారీరక పరిస్థితి ఏంటి, తన మానసిక పరిస్థితి ఏంటి, తనకు తాను అర్థం అవ్వటానికే చాలా సమయం పడుతుంది. ఒక సమయంలో తనను తాను అర్థం చేసుకునేటప్పటికే గర్భవతిగా మారుతుంది. గర్భవతి నుండి మళ్ళీ తన మెటబాలిజం అంతా చేంజ్ అయిపోతుంది. డెలివరీ తర్వాత, పాలిచ్చిన తర్వాత కూడా మళ్ళీ మెటబాలిజం అంతా చేంజ్ అయిపోయి ఇమ్యూనిటీ పర్సంటేజ్లో హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తను ఒక అర్థం చేసుకొని మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చి పిల్లల్ని పెంచుతూ మెన్స్ట్రువల్ సర్కిల్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక ఏజ్కి వచ్చేటప్పటికి
ప్రీమేనోపాజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మేనోపాజ్ని అర్థం చేసుకునేటప్పటికి కంప్లీట్ మేనోపాజ్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా తన జీవితంలో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకొని తను ఫిట్నెస్గా ఉంటూనే తన జీవితాన్ని సమర్థవంతంగా జయించాలి అంటే ఖచ్చితంగా మిగతా కుటుంబ సభ్యులందరి సహకారం అవసరం. అప్పుడు మాత్రమే ఆమె ఆరోగ్యవంతంగా ప్రశాంతంగా తన జీవితాన్ని ముందుకు సాగిస్తూ పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని కొనసాగించగలుగుతుంది. అలా కాని సందర్భాలలో అసంతృప్తితో, నిరాశతో, చికాకుతో, బాధతో, ఏడుస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. స్త్రీని అర్థం చేసుకొని స్త్రీ పట్ల తన వ్యవహార శైలిని మార్చుకొని స్త్రీకి తోడుగా, నీడగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి విన్నపంగా తెలియజేస్తూ స్త్రీ యొక్క శారీరక, మానసిక పరిస్థితులను అర్థం చేసుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.